నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు కంచెలు తొలగిస్తాము, ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి అని చెప్పేసి ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు గన్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కంచెలు. రేపు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తి స్థాయిలో తెలంగాణ స్వరాష్ట్రంగా మారే రేపు తరుణాన్ని పురస్కరించుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గర జరగాల్సినటువంటి యొక్క వేడుకలకు సంబంధించి కూడా ఈరోజు ఎవరు రాకుండా కంచెలు ఏర్పాటు చేసిండ్రు. ఆ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు ప్రజా పాలన పేరు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాకంటక నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? దీంతో మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి మొత్తం అసలు ఏం జరిగింది అనేది దాని మీద, అసలు ఏం జరుగుతుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అలా నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? కంజర్ల ఎక్కడి నుంచి వచ్చారు? కాకతీయ యూనివర్సిటీ నుంచి. రైట్. మొత్తానికి ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం పట్ల. ఈరోజు ఎప్పుడు లేనిది మొదటిసారి ఈరోజు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం ముందు భారీ కేడ్లు పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి ఎట్లా రోజు ఇది? ఈరోజు తెలంగాణ రాష్ట్రము త్యాగాల పునాదుల పైన, విద్యార్థి ఉద్యమాల పైన తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఇది మేము తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఇది మాకెవరో ఉట్టిగా తెలంగాణ కావాలి అని చెప్పేసి ఇక్కడ సోనియా గాంధీ అని చెప్పుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదండి. ఇది కేవలం త్యాగాల పునాది పైన, మా ఉద్యమ పోరాటాల పైన రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాన్ని కష్టపడ్డవనికే తెలుస్తుందండి. మా కళ్ళ ముందు ఇప్పుడు అమరులు వీరులు కనబడుతున్నారు, మేము చేసిన ఉద్యమాలు కనబడుతున్నవి, మేము తీసుకున్నటువంటి మేము పడినటువంటి రాష్ట్ర రోకోలు కనబడుతున్నాయి, ధర్నాలు కనబడుతున్నాయి, నిరహార దీక్షలు కనబడుతున్నాయి, రైలు రోకో కనబడుతుంది, సకల జరుగుతున్న సమ్మె జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు కూడా మా కళ్ళ ముందు కనబడతాయి. ఈ రోజున ఆగమము అనుకోకుండా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు తెలియకుండా, వాళ్ళకి ఏ పరిస్థితి కూడా వాళ్ళకి కళ్ళ ముందు లేదు. వాళ్ళకి ఏముండదండి, వాళ్ళకి జనాలు ఓటేస్తే మేము ప్రభుత్వం వచ్చినాము, మాకు సీఎం అయినాం, సరిపోయింది. వాళ్ళకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరుస్తాను తప్పితే తెలంగాణ అంటే అర్థం వాళ్ళకు కాలేదు. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు మింగుడు పడడం లేదు. తెలంగాణ ఇచ్చింది మేమే అంటున్నారు, తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు, తెలంగాణ ఇచ్చింది సోనియా అమ్మ అంటున్నారు. కాదు కదా అండి, అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దాని మీద ఏదో మార్పులు చేర్పుల పేరిట ఎంబ్లం మారుస్తా ఉన్నారు, అదే అధికారిక చిహ్నాలు మారుస్తా ఉన్నారు, గీతాలు మారుస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు అంత కక్ష మీ వరంగల్ మీద? ఎందుకు అసలు కాకతీయ కళాతోరణం తీయాల్సి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు కొత్తగా ముఖ్యమంత్రి అయినరు, వాళ్ళ పార్టీ ప్రభుత్వ పాలన విధి విధానాలు ఏవైనా ఉండొచ్చు, కానీ కేవలం తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఆయన ముద్ర ఉండకూడదు అని చెప్పేసి ఆయన గతంలోనే మీరు కూడా చూశారు, ప్రపంచం అంతా చూశారు, లైవ్ టెలికాస్ట్ లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వమని చెప్పేసి సవాల్గా తీసుకున్నారు. తత్ఫలితంగా మా యొక్క గతంలో కూడా అండి మా వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ కోసం వచ్చారండి. కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారి యొక్క ప్రచార శైలి కోసం వచ్చారు. వచ్చి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ మహానగరం గుండెకాయ లాంటిది, తర్వాత ఊరుగాలని నేను బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పారు. అన్నటువంటి వెంటనే అదే ముఖ్యమంత్రి గారు, అదే రేవంత్ రెడ్డి గారు కనీసం ఎంపీ ఎలక్షన్స్ అయిన రిజల్ట్ రాకముందుకే హైదరాబాద్ మహానగరం అని చెప్పి గుండెకాయ అని చెప్పినటువంటి వారు హైదరాబాద్ లో చార్మినార్ తీసేసారు, లోగోలో ఉన్నటువంటి ప్రభుత్వ లోగోలో ఉన్నటువంటి. ఆ తర్వాత రెండవ రాజధానిగా ఉన్నటువంటి వరంగల్ అని చెప్పారు, మా వరంగల్ తోరణాన్ని కూడా తీసేశారు. అంటే ఎంపీ రిజల్ట్ రాకముందుకే తాను ఏ మాట మీద క్లారిటీ ఉన్నారని ఇది అంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దీనికంటే ముందు మేము గమనించామండి, ఢిల్లీకి వెళ్తారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి విషయానికి కూడా ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పెద్దలను కలుస్తారు, వాళ్ళ రాహుల్ గాంధీని వాళ్ళంతా కలుసుకుంటారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే ఈ యొక్క పార్టీ పథకం అంతా మొదలు పెడతారు. మేము ఇక్కడ ఏంటంటే ఈ రోజున తెలంగాణ అవతరణ వేడుకలు చేసుకోవాలి, మేము అమరాన్ని అంటే సమరాన్ని తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నింగికేసేలా దేశంలో ఒక మంచి వెలుగు జిల్లా కాంతులా ఉన్నటువంటి తెలంగాణను తీసుకొచ్చుకున్నామని సంబరాలు చేసుకున్న సందర్భం చూడండి. మీరు ఇక్కడ గన్ పార్క్ వద్ద గతంలో చూడండి, ఇప్పుడు చూడండి. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు గన్ పార్క్ వద్ద మేము నివాళులర్పించడానికి ఇన్ని ముళ్ళ కంచెలా ఇంత కంచె పెడతారా? అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండి ఆయన, ముళ్ళ కంచెలు ఉండవు, మీరు నిరసన చెప్పుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఉంది, మేము స్వేచ్ఛని ఇస్తాము, మా ప్రభుత్వ పాలన చాలా సుభిక్షంగా జరుగుతుంది, ఎవరు ఎక్కడైనా కూడా ఏ పార్క్ వద్దనైనా కూడా ఎక్కడైనా మీకు నిరసన చేసేటువంటి అవకాశం ఇస్తారని తెలియపుతారా అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారండి, తాను మొదటి రోజునే ఇప్పుడు చేసినటువంటి సందర్భంలో మా గన్ పార్క్ వద్దనే, మా అమరుల స్తూపం వద్దనే అతను ఏం చేస్తాడు మళ్ళీ చూడండి, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూడండి, కంచెలు పెట్టారు, కంచెలు పెట్టమని చెప్పేసి అన్నారు. ఏం మాట వింటున్నారండి, ఇవన్నీ వట్టి విషయాలు. ఇది మరి ఎట్లా, ఇది నిజంగానే రేపు ఎంబ్లం నుంచి కనుక కాకతీయ కళాతోరణం తీసేస్తే ఒక వరంగల్ వాసిగా మీరు ఏం చేయబోతున్నారు? నేను ఒక ఉద్యమకారుడుగా మేము ఒక వరంగల్ బిడ్డగా చెప్తున్నా,
చెప్తున్నామండి. నిన్నటి వరకు కూడా మా ఉద్యమ పోరాట శైలి ఎక్కడ తగ్గలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ప్రతి ఒక్కరు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా తెలంగాణలో మన రాణి రుద్రమదేవి ఉంది. వరంగల్ జిల్లాలో పోరాటాల కిల్లాగా పేరు తెచ్చుకున్నటువంటి వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా గానీ మన వరంగల్ మనగడను పోనివ్వకూడదు. మన కాకతీయ కాల తోరణాన్ని కాదు కానండి, పెంకాసు పెద్దలు రాయి తీసినా కూడా ఈ రోజున ఏ ఒక్కరు ఊరుకోరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు, దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాము. ఇప్పటికీ కూడా అర్థమై ఉంటుంది మా యొక్క పోరాట శైలి వల్లనే నేటి వరకు కూడా ప్రభుత్వం వెనుకకపోయింది. ఒక విధంగా లోగోను మార్చే ఒక పరిస్థితి ఏదైతుందో దానికి వెనుకడు చేసింది. అయినా కూడా మేము పట్టు విక్రమార్కుల్లాగా మేము ఖచ్చితంగా కలిసికట్టుగా ఉద్యమకారులందరం ఉంటాం. మా జిల్లాలో మాత్రం ఒకవేళ అదే కనుక జరిగేది ఉంటే ఏ ఒక్క పొలిటికల్ అంటే రాజకీయంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళను కూడా మా పరిసర ప్రాంతాల్లో మేము తిరగనివ్వము. ఖచ్చితంగా మా యొక్క మనుగడను మేము కాపాడుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది అక్క ప్రజాపాలన? చూస్తున్నాం కదా మార్పు ఎట్లా ఉంది. మార్పు ఎట్లా ఉంది అని అంటే సమైక్య పాలనకి మళ్ళీ దారి చూపిస్తున్నట్టు కనబడుతుంది. అంతేనా? ఇప్పుడు మేధావులు అదే అంటూ ఉన్నారు, భయం అవుతుంది మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర కలుపుతామని చెప్పేసి. మరి అట్టే జరుగుతూ ఉందా? ఇప్పుడు కంచె ఎప్పుడన్నా చూసినామా మనం? ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు కంచె చూస్తామంటే సిగ్గుపడాలి కొంచెమన్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు ఉండాలి. తెలంగాణలో పుట్టిన నేను రైతు బిడ్డని, నా యొక్క పరిపాలన చాలా తేడాగా ఉంటది, నేను ఇనుప కంచెలు బద్దలు కొట్టినా, నేను ఆగ మేఘాల మీద మార్పు తీసుకొస్తా, ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించబడతా, ఇక్కడెక్కడ ఆంక్షలు ఉండవు. కానీ ఆయన చేస్తున్నది ఏంది? ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ లోపలేస్తున్నారు. మార్పు అనుకుంటా ఇనుప కంచెలు తెచ్చిండు. ఇదేనా మార్పు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి దేశ్ముఖ్. ఎందుకంటే మనము ఇంతకు ముందు కూడా చూసినాం దేశ్ముఖులు ఏ విధంగా సామాన్యులను గుంజలకేసి గట్టి కొట్టింది, కాల్చి చంపింది, రణగొన ధ్వని చేసింది. మనం నల్గొండలు అక్కడ ఇక్కడ కమ్యూనిస్టులంతా కూడా నువ్వు తుంగతుడితే అక్కడిక్కడ పోతే స్మారక చిహ్నాలు ఉంటాయి. ఇట్లా అవన్నీ కూడా దేశ్ముఖుల యొక్క ఆగడాలను భరించలేక ఆ రోజు అమరవీరులైనటువంటి వాళ్ళ యొక్క స్మృతి చిహ్నంగా కట్టుకునేవి. మీరు ఆ సరౌండింగ్ లో తిరిగితే కనబడతాయి. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి దేశ్ముఖ్ ఈ రోజు తెలంగాణను పరిపాలిస్తూ తెలంగాణ యొక్క నీడ లోపల చలి కాచుకుంటూ నెమ్మదిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు సమైక్యవాది శిష్యుడిగా ఆంధ్ర పరిపాలనకు నెమ్మదిగా బాటలు వేస్తూ ఇక్కడ నుంచి వేల లక్షల మందిని ఆంధ్ర ఓటర్లుగా పంపించి మొన్న చంద్రబాబు గెలుపాలి అని చెప్పేసి అక్కడ ఓటింగ్ చేపించి అక్కడ గురువు పరిపాలన చేయాలి, ఇక్కడ శిష్యుడు నేను పరిపాలన చేయాలి. ముసుగు వీరుడు ముసుగు తీస్తే తెలుస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ రోజు పెప్పర్ స్ప్రేలకు వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది మన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ రోజు మనకు మద్దతు ఇచ్చి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళంతా జాగృత వహించాలి, భయపడకూడదు. ఎందుకు? ఇతని యొక్క పరిపాలన చూసి ఎక్కడ లేని విధంగా ఇతను వస్తేనే మనకు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. ఇన్ని రోజులు 10 ఏళ్ళు మనం ఇంట్లో కూర్చున్నాము, ఇతడు లేకపోతే మనం పరిపాలన చేయలేము కాదు. మీరందరూ జానారెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు యాష్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా పారా హుషార్. అందరు మిమ్మల్ని అందరిని అమ్మేస్తాడు, తెలంగాణను కూడా అమ్మేస్తాడు, సమైక్యవాదం తీసుకొస్తాడు నెమ్మదిగా. ఆ చంద్రబాబు కూడా మీరు వచ్చే ఎలక్షన్లలో అన్నిట్లలో పాల్గొంటారు. స్థానిక ఎలక్షన్ల వాటిలలో టీడీపీ జెండా ఎగురుతుంది. ఎవరి మాటనా? రేవంత్ రెడ్డి మాటన. ఈ సమైక్యవాదం అనేది వేలునిచట్టు చేస్తాడు. మళ్ళా టీడీపీకి జంప్ అవుతాడా, లేదా కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే బీజేపీలో కురుకుతాడా, ఏమైతాడో తెలియదు. ఎందుకంటే ఆడ 3 కూటమిలు కదా, ఇక్కడ 3 రంగుల జెండా, ఆడ 3 కూటమిలు. సో ఏ కూటమిలో ఎక్కడ పోతుంది, ఏ రంగు ఏ జెండా అవుతుందో తెలియదు. పసుపు మర్చిపోతలేడు. నువ్వు ఏ గుర్తు పెట్టు పసుపు కనబడుతుంది అంట. విచిత్రంగా ఆ సైకిల్ మర్చిపోతలేడు, పసుపు మర్చిపోతలేడు, గురువుని మర్చిపోతలేడు. ఎవరైతే ఆలనాడు ఉన్న పాత వాసనలు ఉన్న టీడీపీ ఉన్నారో వాళ్ళందరిని గుంజుకున్నాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ అంటే మెల్లగా ఆ వాసనలతోటి ఆ పసుపు తోటి
ఆ పసుపు మీడియా తోటి, ఆ పసుపు అది తోటి, మీరు పసుపు మీడియాలో మొత్తం కూడా ఇతనికే వత్తాసు పలుకుతున్నారు. ఏం చేసినా కూడా 10 ఏళ్ల పాటు తరిమి కొట్టిన బయట రాష్ట్రాలలో వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీని యాక్టివేట్ చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టుగానే రేపు స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తామంటున్నారు. ఈయన ఇప్పుడు మళ్ళీ గేట్లు తెరిచినట్టే కదా ఒక విధంగా. దీంతో పాటు ఎందుకు ఈ హైదరాబాద్ మీద ఇంత కోపం? చార్మినార్ తీసేస్తా అంటున్నాడు, తర్వాత వరంగల్లో ఉన్న కళాతోరణం తీసేస్తాను. ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్యమకారులకు మీకు ఏమనిపిస్తుంది అక్క? ఇప్పుడు అతనికి చరిత్ర తెలియదు. చరిత్ర తెలిసిన వాడు చరిత్రను సృష్టిస్తాడు. ఇప్పుడు ఇది చిహ్నమైంది 1969లో అప్పటి అమరవీరులకు స్మృతి చిహ్నంగా 70లలో వచ్చినటువంటిది. ఇది కొత్తగా నిన్న మొన్న వచ్చి కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తాం, సో కేసీఆర్ గారు కట్టించింది అనుకుంటుండే తిక్కలోడు. ఎవరో రేవంత్ రెడ్డి ఆ తిక్కలోడు తెలుసుకోవాలి, ఇది కేసీఆర్ కట్టించింది కాదురా బాబు, కేసీఆర్ ఆనవాళ్ళు కాదు. 69 తర్వాత 70s లో కట్టినటువంటి స్మృతి చిహ్నం చూడు, ధర్మచక్రం ఉంది, ఆ పైన ఉన్న రేకులు దేనికి ఆలవాలం, ఒక్కొక్క గుర్తు, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క దానికి స్మృతి చిహ్నం. అది దాని గురించి చరిత్ర చదువు. తెలియకపోతే గూగుల్లో కొట్టు, గూగుల్ అమ్మ చెప్తుంది నీకు దాని స్తూపం చరిత్ర ఏంది అనేది. నీకు అవి ఏమీ తెలియదు. అసలు ఎందుకు ఈ తెలంగాణ వాదం వచ్చింది, ఎందుకు పిడికిలు బిగించిండ్రు, జల్ జమీన్ జంగల్ అని చెప్పేసి ఎందుకు నిరోధించిండ్రు, కొమర్ భీమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దేనికోసం చేసిండ్రు. కాకతీయులు అంటే నువ్వు అనుకుంటున్నావు అయ్యో రెడ్డిల నిలగొట్టేసిండ్రు, పద్మనాయకులు వచ్చేసిండ్రు అని చెప్పేసి. ఇది కులాల పంచాయతీ కాదురా బాబు. తెలంగాణ వాదము అనేది సబ్బండ వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా పోరాటం చేసి ప్రతి ఒక్క ఏ రోజు కూడా ఇది నా కులం అని ఏ రోజన్నా కేసీఆర్ ఏదన్నా బయటలో చెప్పిండా? నీకు సిగ్గుందా ఏమన్నా? నువ్వు నేను రెడ్డి అన్నావు, రెడ్డి ప్రతి పార్టీకి రెడ్డి కావాలంటివి, ప్రతి పార్టీకి రెడ్డి అధ్యక్షుడు కావాలి, ప్రతి రెడ్డికి ఇంత పొలం ఉండాలి అని నువ్వు చెప్పుకున్నావు. కానీ కేసీఆర్ ఏ రోజన్నా తన కులంని చెప్పిండా? తన కులములకి ఇచ్చిండా? అరే నీ కులములే చాలా మంది 45 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు నీ వల్లనే చేసిండు కదా. ఆయన కులంకి ఇచ్చుకోవాలనుకుంటే ఆ 119 లోపల 100 మంది వెలుమోళ్ళే ఉంటుంది. నీకేమైనా సిగ్గు బుద్ధి ఉందా? తెలంగాణ వాదం నీకేం తెలుసు? చరిత్ర నీకేం తెలుసు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ నీకేం తెలుసు? ఆకలి బాధ నీకేం తెలుసు? దేశముఖ్వి నీకేం తెలుస్తుంది? అదే ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ ఎంతో గొప్పగా చేయాల్సినటువంటి సంబరాలు ఒక రోజుకు పరిమితం చేసేస్తారు. అది కూడా ఏది కేవలం సోనియా గాంధీకి సన్మానం చేస్తామని ఆమెమో ఇప్పుడు అనారోగ్యంతో రాలేదని చెప్తా ఉంది. ఎట్లా మరి అంత నిజంగా ఉద్యమకారులకు ఏమైనా పిలుపు వచ్చినా? మీరు ఉద్యమం చేసి నాకు తెలుసు, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. మీకు ఏమన్నా అధికారికంగా రమ్మని చెప్పిరా? మాకు ఉద్యమకారులు ఎవ్వరు కూడా ఇప్పుడు ఏమంటే కేసీఆర్ని అభిమానించేటోళ్ళం, పార్టీలకు అతీతంగా కూడా. ఇప్పుడు మా దోస్తులు ఉంటారు, మేమంటే పార్టీలు ఉన్నాం, మా దోస్తులంతా కూడా పార్టీలలో లేరు, వాళ్ళందరూ కూడా కేసీఆర్ని అభిమానిస్తారు ఒక ఉద్యమ నేతగా. ఎవరైతే కేసీఆర్ని అభిమానిస్తారో వాళ్ళకి పిలుపులు లేవు. ఎవరైతే నై రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారో వాళ్ళకు పిలుపులు లేవు. ఎవరైతే ముందు వెనక చూడకుండా జై రేవంత్ రెడ్డి అన్నారనుకో వాళ్ళు ఉద్యమకారులైన సమైక్యవాదులతోటి కూర్చొని చిహ్నం గురించి, గీతం గురించి, వాటన్నిటి గురించి చర్చ పెట్టిండు. విచిత్రం, పోరాటంలో లేని వాళ్ళతోటి ఈయన కూర్చొని కథలు పెట్టిండు. అసలు ఒక చిహ్నం మార్చాలంటే విధి విధానాలు ఏంటివి, ఒక గీతం కావాలంటే విధి విధానాలు ఏంటి, ఆ రోజు ఎట్లా కలిసి చేసిండ్రు, ఎట్లా ఏ రకంగా మనము ముందుకెళ్ళాలి సమైక్య పరిపాలనలో. ఈ రోజు మన తెలంగాణ వాదం గెలవాలి అని అంటే గొంగడిలో కూడా మనము ఎట్లా ముద్దాడాలి గొంగలి పువ్వుని, ఆ పురుగుని అని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. నీకు ఏం తెలుసు? ఇంతమందిని దగ్గరికి తీసుకొని హక్కున చేర్చుకొని ఒక ఉద్యమాన్ని 14 ఏళ్ళు తీసుకుపోవడము అంటే ఒక తల్లి మనసు, ఒక తండ్రి మనసు ఉన్న వ్యక్తికి మాత్రమే చేతనవుతుంది. ఇదే అక్క, ఇప్పుడు ఈ తెలంగాణ అమరవీరుల స్తూపానికి రేపు నివాళులు అర్పిస్తా అని చెప్పేసి అంటున్నారు ఇదే రేవంత్ రెడ్డి. అసలు ఆయనకి దీన్ని ముట్టుకునే అర్హత ఉందా? ముట్టుకునే అర్హత కాదు. ఇక్కడ ఈ కంచేసిండి కదా, కంచె అవతల నుంచే ఎలగొట్టాలి. ఇక్కడ నుంచే నేను పిలిపిస్తున్నా తెలంగాణ వాదులందరూ కూడా గన్ పార్క్ పొలిమేరలు కూడా రేవంత్ రెడ్డి వస్తే మళ్ళీ వెనక్కి చూడకుండా తరిమి తరిమి రాళ్ళు పెట్టి కొట్టండి. అప్పుడు గాని బుద్ధి రాదు. కంచెలు ఎట్లేస్తావు? జిల్లాల నుంచి కూడా June 2 వచ్చిందంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ఉండి గన్ పార్క్ లో ఫోటోలు దిగి ఇదంతా తిరిగిపోతారు. నీకేమైనా బుద్ధి ఉందా? కంచేస్తారు ఎవరన్నా?
మమ్మల్ని ఇంకా గట్టిగా చేస్తున్నావు, మాకు శక్తిని ఇస్తున్నావు. ఈ రోజు సమైక్యవాదం అనేది ఎట్లా మెల్లమెల్లగా వస్తుందో, నీ రూపురేఖలు ఏంటివి, ఊసరి వెళ్ళిగా నువ్వు ఎట్లా మా రంగులు మారుస్తున్నావో, నీ గురువు చంద్రబాబు నాయుడికి ఎట్లా నువ్వు గ్రీన్ కార్పెట్ వేస్తున్నావో, మళ్ళీ ఎన్టీఆర్ భవన్ ఎట్లా పచ్చగా కలకలలాడాలనో, మీ రహస్య ఒప్పందాలేందో, మీ రహస్య కార్యాచరణలు ఏంటివో మెల్లమెల్లగా మీరు చూస్తూ ఉండండి. అసెంబ్లీలో మొదలైంది మొన్న ఎన్నికల్లో, ఆంధ్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిందో చూడండి. ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళకు అక్కడ ఓటు లేకుండా చేయాలి ఎలక్షన్ కమిషన్. అప్పుడు కానీ ఎవరు నకిలీ అనేది తెలిసిపోతుంది. ఈడ ఓట్లు వేస్తారు ఇష్టం ఉన్నప్పుడు, ఈ నుంచి పోయి ఆడేస్తారు. అందుకని ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తెలిసిపోతాయి. ఆడేపిస్తావా ఓట్లు, బస్సులు పెట్టి 23, 26 బస్సులు పెట్టి ఆడ ఓట్లు వేపిస్తావా. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు చూడు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లోపల ఇవన్నీ ఒక్కటై రేపు వచ్చే స్థానిక ఏవైతే వస్తాయో, మనం రిజర్వేషన్ అని మనం కొట్లాడుతున్నాం కాదు, వాటన్నిట్లో వాళ్ళు వస్తారు. ఇంకోటి బీసీలలో అసలు ఈ ఆంధ్ర వాళ్ళ యొక్క కులాలే లేవు మన దగ్గర. 26 కులాలు కూడా ఈ రోజు తెలంగాణలో కలపాలంటున్నారు. కేసీఆర్ ఒప్పుకోలేదు. మా దగ్గర లేని కులాలు ఆంధ్ర వాళ్ళే మేము ఎట్లా కలుపుతాం, మేము కలపమన్నాడు. కానీ ఈయన పెట్టిండు ఎజెండాల ఆ 26 కులాలను కూడా కలుపుతాని. అంటే ఇక్కడ విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లను మనం అనుకుంటున్నాం. ఆ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లతో పాటు స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి. దాంట్ల కోసం వాళ్ళు పట్టు చేస్తున్నారు. ఇది మనము గుర్తెరగాలి. చాలా మందికి తెలుస్తలేదు. 26 కులాలు వస్తే ఏమైతుంది అనుకుంటున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలే కాదు, స్థానిక ఎలక్షన్ లో ఏబిసిడి వీళ్ళ కూడా ఇప్పుడు ముస్లింస్ వచ్చి కూర్చున్నారు. ఆ రకంగా బీసీల యొక్క జాబితాలో ఉన్న కులాలన్నీ పక్కకు పోయి ఈ కులాలు ముందరికి వచ్చేస్తాయి. ఎందుకు? ఆర్థికంగా వాళ్ళంతా బలంగా ఉన్నారు. మనమేమో రిజర్వేషన్లు అంటున్నాం. ఆ రిజర్వేషన్లో కూడా ఈ స్థానికంగా పోటీలో వీళ్ళు కానీ వచ్చిండ్రు అనుకో, వీళ్ళంతా నిలబడ్డారనుకో, పైసలు ఉన్నోళ్ళు కాబట్టి డంప్ అయితే పైసలు ఆంధ్ర నుంచి ఇక్కడికి గెలుస్తారు. ఇదే అంటారు ఇప్పుడు, తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే, కాంగ్రెస్ అని చెప్పేసి ఒక కొత్త వాదన ఇప్పుడు బయటకు బాగా వినపడుతుంది. దీని మీద ఏమంటారు మీరు? బుద్ధి ఉండాలి కొంచెం అన్నా కూడా. ఎప్పుడైనా కూడా సివిల్ సొసైటీ నుంచి గట్టి ఫోర్స్ రాకపోయినా, ఇక్కడ నుంచి ఒత్తిడి రాకపోయినా, ప్రెషర్ రాకపోయినా, ఏ రకమైనటువంటి పొలిటికల్ పవర్ వాళ్ళెవ్వరు కూడా ఏమీ చేయలేరు. మన ఏ బిల్లు కూడా పాస్ అవ్వాలి అంటే ప్రజల నుంచి ప్రెషర్ రావాలి, ఒత్తిడి రావాలి, ఇక్కడ నుంచి పోరాటాలు రావాలి. అవన్నీ వచ్చినప్పుడే ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందని భయం కలిగినప్పుడే ఆ పార్టీ ఏదన్నా బిల్లు పాస్ చేయడానికి ముందుకు వస్తుంది. ఇక్కడ నుంచి ప్రజల మద్దతు తీసుకొని ప్రజల్లో ఒత్తిడి పెంచింది ఎవరు? కేసీఆర్ గారు. ప్రజలందరినీ కలుపుకొని ఒక వాయిస్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. 1200 మంది పిల్లలు అమరులు అయ్యింది ఎందుకు? తెలంగాణ కోసం. మరి వాళ్ళందరూ జరిగేసరికి ఎక్కడ నాకు చెడ్డ పేరు వస్తుందో అని భయపడి అది ఎకాఎక్కున, అది కూడా చిన్నమ్మ చనిపోయి ఎక్కడుందో సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ మాట్లాడింది. వీళ్ళెవరన్నా మాట్లాడింది అంత గట్టిగా? ఆమె మాట్లాడిన బయటలు, ఆమె మాట్లాడిన రికార్డు ఉంది. అంత గట్టిగా మాట్లాడింది కాబట్టి ఆ రోజు బిల్లు పాస్ అయింది. కానీ ఎవరో చేసిన దానికి ఇప్పటికి ఆల్రెడీ ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటున్నాడు. ఎవరో చేసిన దానికి నేను అయ్యాను. అట్లనే ఇది కూడా అంతే. తెలంగాణ వాదం, తెలంగాణలో అసలు ఎవడండి రేవంత్ రెడ్డి? తెలంగాణలో ఎక్కడున్నాడు? ఆ వాదంలో ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ? ఆ ఫోటో ఏంది? రివాల్వర్ పట్టుకొని తిరిగింది. ఆ పిచ్చి ఫోటో పట్టుకొని దాన్ని తీసుకొని మనం కళ్ళకు గంతలు కట్టుకున్నామా? ఏడున్నాడు? ఎక్కడో తెలంగాణ వాదంలో లేకుండా బయట సమైక్య పార్టీలు ఉన్నాడు. కాంగ్రెస్ లో కూడా లేడు. కనీసం బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. మరి వీడు ఎట్లా ఏంట్రా నాయన మమ్మల్ని వేసుకొని మేము ఉంటాం కదా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని ఆలోచన చేయాలి. అంతే కదా. అసలు కంచెలే లేవు, కంచెలే ఇది చేస్తా, కంచెలే ఉంటుంది అని చెప్పి టైం నుంచి మళ్ళీ ఈ రోజు కంచెలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం ఒక ఓటు నోటు దొంగ చేతిలో బందీ అయిపోయింది. అయ్యో, మరి ఎట్లా? ఆ బందీ ఇప్పటిదాకేమో సమైక్యవాద చేతిలో బందీ ఉన్న తెలంగాణ విడిపించుకుంది కేసీఆర్ గారు. ఈ దొంగ చేతిలో బందీ ఉన్న ఈ తెలంగాణని కాపాడాల్సింది మేమే. నాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కుక్కల పాలు కాదండి. ఈ కుక్క ఎట్లా పడితే అట్లా మురిగి ఏది పడితే అది చెప్పి, పనికిరాని హామీలు, 1,00,000 తులం బంగారం ఇస్తా అని ఏది పడితే అది చెప్పి, రైతు బంధుని, రైతు భరోసా అని చెప్పి ఊర్లలో చిచ్చు పెట్టి ఇలా జరిగిన పరిస్థితి ఎందుకు చూస్తున్నారు. ఒకటి అక్షింతలు పంచిండు, ఒకటి పైసలు పంచిండు. ఇలా చూస్తూనే ఉన్న పరిస్థితులు ఏం జరుగుతున్నాయి. అదే ఇప్పుడు సాఫీగా 10 ఏళ్ల పాటు మంచిగా సాఫీగా జరుగుతున్నట్టు వ్యవస్థ సడన్గా ఇప్పుడు ఏంటంటే మార్పులు చేర్పులు, అదే ఒంటరిగా మార్పు తెస్తాడు, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు అన్నట్టు ఒక పాట అయినట్టుగా ఇప్పుడు ఇదంతా ఏంది? ఇప్పుడు ఈ పాటలకు కావాలన్నా ప్రజలకు, ఇప్పుడు గీత ఇది చిహ్నాలు మారవాలన్నా ప్రజలకు,
ఇప్పుడు ఇవన్నీ అసలు ఒక వైపు రైతులేమో అయ్యా దండం పెడతామా కొంచెం విత్తనాలు ఇరని మొత్తుకుంటారు, కరెంట్ ఇయ్యని మొత్తుకుంటారు. ఇప్పుడు ఈ పాటలేంది? తెలంగాణ తెచ్చింది ఎవరనంటే కేసీఆర్ గారు అని అంటారు. లేదు ఇప్పుడు అసలు తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్ అంటారు. మరి అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం ఇచ్చారు, మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినా మనం స్వాతంత్రం సమరయోధులు కొట్లాడి తెచ్చి. ఇప్పుడు మీరైతే రేపు June 2 కు సోనియాని పిలిచి, సోనియా గాంధీ గారిని పిలిచి పెద్దగా ఆమెకే డైజెషన్ కాక రావట్లేదు. ఆమెకు అర్థమైపోయింది 1200 మంది ఉసురు కొట్టుకున్నా నేను, వాళ్ళ ప్రాణాలు తీసింది నేనే, చంపింది నేనే, సంతాప సభలు పెట్టేది నేనే, అది నాకు పద్ధతి కాదు, నా ఆరోగ్యాన్ని కూడా ఆమె కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి రావట్లేదు. అబ్బో అది మంచిదే, ఇక్కడ వరకైతే ఓకే, అది వాస్తవం. వాళ్ళు ఏదో ఆరోగ్యం చెప్పినా తప్పు, ఆమెకు తెలుసు, అది ఇంటర్నల్ తెలుసు. ఆమె తప్పక ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆమె ఏదో ఒక తీసుకుంది, ముందరికి ఒక అడిగేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ లేని విషయ సంస్కృతి ఏర్పడింది. దాడులు, ప్రశ్నిస్తే కేసులు, అట్రాసిటీ కేసులు, ఇంకొక స్టెప్ ముందర పోయి చంపడాలు కూడా. ఒక సొంత ముఖ్యమంత్రికి సొంత జిల్లాలోనే ఇద్దరు చంపిరానంటే ఎటు పోతున్నాం మనం, ఏ రకంగా పోతున్నాం, ముందర పోతున్నాం, ఆయనకి పోతున్నాం, ఆలోచించుకోవాలి. ఏమొచ్చింది మార్పు ఏమొచ్చింది? మా ప్రజాపాలనలో ఉన్న మార్కెట్లు తీసి జనం ఎక్కువ వస్తే ఇంకో లేని మార్కెట్లు పెట్టారు. ఇవాళ అమరవీర సూపర్నే బందీ చేసిన గనులు, అమరవీర సూపర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 69 మీరు కదా ఇంతమంది చంపింది మీరే కదా, చంపింది మీరే కదా, సంతాప సభలు మీరే కదా పెట్టేది. ఎట్లుందంటే పిచ్చోడి చేతిలో రాయింది, ఇటు పడతా డిసైడ్. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇప్పుడు స్వతంత్రం ఇచ్చిన అక్కడ వాళ్ళని పట్టుకొని పోయి ఏది వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అంతే. రేపు 15 ఆగస్టుకి అదే చేయాలా, అదే రాష్ట్రకి బ్రిటిష్ రాజులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేయాలి. తప్పు మనం ఇప్పటిదాకా పొరపాటు పడ్డాం. మరి గాంధీ ఎవరు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు చేయలేదనే కదా వీళ్ళు అనేది. ఇప్పుడు అదే వాళ్ళు చెప్పేది, అదే చెప్పుకుంటారు పొద్దున్న లేస్తే గాంధీ మన ఎవరు చేసిండు. ఇప్పుడు ఓవరాల్ జరిగేది ఏంటంటే కేసీఆర్ అనేది చరిత్ర, ఆ చరిత్రని చెరిపేస్తే చెరిగిపోయింది అనుకుంటున్నాడు తిక్కలోనికి ఏం తెలియదు. అంటే నేను రాసింది చరిత్ర అయితే అనుకుంటున్నాడు. అది చరిత్ర ఎట్లా అవుతుంది? కాదు, నువ్వు రాసుకునే చరిత్ర కాదు, నీ గురించి నలుగురు చెప్పుకునే అది చరిత్ర. మరి ఆ చరిత్రనే మారుతా అంటున్నాడుగా, ప్రతి దాంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ గన్ పార్క్ లో ఉంటారు, ఇప్పుడు శిలాపలకాలు మార్చి శిలాపలకాలను గుద్దేస్తే, అభివృద్ధి కారణం వల్ల శిలాపలకాలను ధ్వంసం చేస్తే, కేసీఆర్ తిడితే, కాళేశ్వరం కూలిపోయిందని చేస్తే ఏమైంది? ఏ ఇంత చెత్త వరస్ట్ వెధవ ముఖ్యమంత్రిని ఎవరు చూడాలని తిట్టుకుంటారు జనాలు 5 నెలల్లోనే. అవును, 5 నెలల్లోనే 24 గంటలకు వచ్చి కరెంట్ ఎడిపోయింది, కాలంలో నీళ్ళు ఎడిపోయినాయి, రైతు బంద్ ఎడిపోయింది, మొన్న అకాలంగా వర్షాలు పడితే ఒడ్లు నష్టపరిహారం ఎడిపోయింది, ఇప్పుడు కొన్న ఓట్లకి పైసలు ఎడిపోయినాయి. ఇలా సన్నోట్లు పెట్టమంటుంటే సన్నాసి, మున్నోట్లు కొనట్లేదా సన్నాసి. ఈ సన్నోట్ల మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు మన ఊళ్ళల్లో నీకు ఒక 2 ఎకరాలు ఉందా? 4 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నేను నా ఇంటి వరకు పెట్టుకుంటా సన్నోట్లు, పెట్టుకొని ఏం చేస్తా, నేను అమ్మను, ఒడ్లు చేసుకోవాలి, పట్టించుకొని 4000కు 5000కు అమ్ముకుంటా. సన్నోట్లు మనం ఎందుకు అమ్ముతాము? వాస్తవానికి వీళ్ళకి ఇంటి 6000 రూపాయలు ఉంది సన్నోట్లు. అవును, బియ్యం పట్టిస్తే. ఒకవేళ మామూలు వడ్లు అమ్ముకుంటే 3000 రూపాయలు. ఎందుకు అమ్ముకుంటాడు? కాదు, వీళ్ళు 2200 రూపాయలకి మద్దతు ధర ఉంది వడ్లకి. ఇప్పుడు ఈ సన్నోట్లకి ఇంకో 500 కలిపితే 2700 అయితే కానీ 2700 అయితే కానీ 3000 అయితే కాదుగా, ఇంకా 300 తక్కువ ఇస్తాను నీ సన్నాసి. వడ్ల గురించి ఏం తెలుసు అంటే ఆయన ముందర ఏంటంటే జనాన్ని అంతా ఒక మ్యాజిక్ చేసిండు, ఆ మ్యాజిక్ నడుతుంది చూస్తుండు. మ్యాజిక్ నడుస్తుంది, మ్యాజిక్ సర్కస్ ఎన్ని రోజులు నడుతుంది? సర్కస్ వాడ కర్ర పెట్టి ఆడించే వరకు నడుతుంది అంతే. దానికి కూడా కోపం అవుతుంది, తిరగబడుతుంది. ఏ జీవైనా కొంచెం తిరగబడదాకుంటుంది, తిరగబడదు ఆల్రెడీ తిరగబడదు కాబట్టి ఇవన్నీ భయంతో ఏమైందని భ్రమతో ఈ బార్కెట్లు కడుకుంటుండు అంతే. ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ వేరే జిల్లాల పరిపాలన పోయిందా? ఒక మహబూబ్నగర్ జిల్లా తప్ప ఇంకెక్కడ పోయిందా? ఎందుకు పోయిండు? అక్కడ ఓడిపోతామని ఒక 6 సార్లు పోయిండు. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అంతే. ఫైనల్ లాస్ట్ ఒకటి చెప్పేసి కంక్లూజన్ చేసేయి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పు. ఒక 10 ఏళ్ళు పరిపాలన కేసీఆర్ ప్రభుత్వం 50 ఏళ్ళు ముందరకు పోతే ఈ 5 నెలల కాలంలో 10 ఏళ్ళు వెనక్కిపోయిందని అందరూ అనుకుంటారు. అంతే అనుకుంటారు. చెప్పండి మేడం, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ రోజు? ఈ బారికేడ్లు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది? ఎన్ని బారికేళ్లు పెట్టినా ఇక్కడ మనం తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్ పరిపాలనలో ధైర్యంగా ఉన్నోళ్ళం. ఎన్ని కంచెలైనా దాటుకొని రాగలుగుతాము. ఇవాళ దశాబ్ది ఉత్సవాలు పరవశించి రాష్ట్ర వీణ పాట పాడుతున్నది. ఈ 10 ఏళ్ల కాలంలో పరిపాలించిన బాపు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యంతో ఈ కంచెలే కాదు, ముళ్ళ కంచెలే కాదు, ఇవన్నీ ఛేదించుకొని మనం రాష్ట్రం సాధించిన వాళ్ళం. వీటికి భయపడే సమస్య అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాట మీద, గీతం మీద బాగా చర్చ నడుస్తా ఉంది. అసలు ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గా పాటలు మొత్తం ఎందుకు మారాల్సి వస్తుంది? అస్తిత్వాన్ని ఎందుకు తీయాల్సి వస్తుంది? ఒకటి, మొదటి నుంచి కూడా బాపు కేసీఆర్ గారు కూడా ఆ పాటనే తీసుకున్నారు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి
తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు కూడా మేము ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా జయ జయ హే తెలంగాణ అనుకుంటూ వాడుకున్నోళ్ళమే అదే పాట. ఇప్పుడు అది అఫీషియల్ గా గానీ అన్అఫీషియల్ గా గానీ ఇన్ని రోజుల నుంచి అదే పాట వాడుకున్నాము. ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్న చార్మినార్ ను గానీ అది మన అస్తిత్వానికి గుర్తు. ఇక్కడ గంగా జమున తహజీబ్ లో ముస్లింస్ హిందూస్ బాయ్ బాయ్ అనుకునే సంస్కృతి మనది. చార్మినార్ ను తొలగించడం అనేది మనం అబ్జెక్షన్ చేయాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే కాకతీయ కళాతోరణం అనేది పాటల్నే పెట్టుకున్నారు. గోలుకొండ నవాబుల కొత్త వెలుగే చార్మినారు కాకతీయ కళాప్రభల అని పాడుకున్నాం మనం. అట్లాంటప్పుడు అది ఆ రెండు తీసేసినప్పుడు అర్థం ఉండదు. ఆ రెండు నుంచి పాడినప్పుడు పెట్టినప్పుడు అందశ్రీ తెలంగాణ బిడ్డనే ఆ రాష్ట్ర గీతాన్ని చేయాల్సిందే. చేయడంలో మనం ఏం బాధపడట్లే. మన అస్తిత్వానికి గుర్తులైన ఆ రెండు తీయడం అనేది బాధాకరం అని చెప్తున్నాం మనం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు రేపు సన్మానం చేస్తామని చెప్పేసి రేపు ఏదో చిన్న మీటింగ్ పెట్టిర్రు, పిలిచిరా మరి మిమ్మల్ని? ఒకటి ఉద్యమకారులు అంటే తెలంగాణలో ఉన్న మొత్తం ఉద్యమకారులమే. ఇంతమంది బాపు కేసీఆర్ అంటే ఉన్నోళ్ళమే మేము. ఉద్యమకారుడు అని ఎవరికి ఒక వ్యక్తిని చెప్పలేము. ఇక్కడ ఈఎంఐ ఉద్యమకారురాలే, ఇంకొకళ్ళు ఆ తమ్ముడు ఉద్యమకారుడే, అన్న ఉద్యమకారుడే. అంటే అందులో ఎవరినో కొంతమందిని వాళ్ళు ఎన్నిక చేసుకొని పెడుతుండొచ్చు. కానీ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చి ఉద్యమకారులకు పదవులు ఇచ్చింది బాపు కేసీఆర్. మాలాంటి వ్యక్తులను, సామాన్య వ్యక్తులను కూడా ఒక కేబినెట్ హోదాలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేసిన ఘనత బాపు కేసీఆర్ది. తుల ఉమ్మక్కకు గాని చైర్మన్ గా, ఇక్కడ పోతే రాజీవ్ సాగర్ గాని, అనిల్ కుర్మాచిలానికి గాని ఎంతో మంది ఉద్యమ బిడ్డలకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన ఘనత బాపు కేసీఆర్ది. ఇవాళ వీళ్ళిచ్చి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఉద్యమకారులకు ఎప్పటి నుంచో గుర్తింపు ఉన్నది. దశాబ్ది కాలం చేసిన సంక్షేమ పథకాలు గాని, దశాబ్ది కాలంగా నించున్న ఈ డెవలప్మెంట్ గాని, ఈ అభివృద్ధి గాని, ఇవన్నిటికీ ఒకటి మన ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిదే ఘనత అని నేను చెప్పదలుచుకున్నామ్మా. రైట్ అక్క, రైట్. ఏం నడుస్తుందక్క తెలంగాణలో? మాకనే ఎక్కువ మీకే తెలుసు ఏం నడుస్తుందో, మీడియాకే బాగా తెలుసు. ఎప్పుడు చూడండి ఇక్కడ నేను బారికేడ్లు చూసినా, పెద్ద పెద్ద కంచెలు చూసినా, ఇక్కడికి వచ్చి మామూలుగా మార్పు ఇది. ఏం మార్పు? మార్పు రేవంత్ రెడ్డి మార్పు ఇది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఉద్యమకారులము మేమందరం ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ సునాయాసంగా ఇక్కడ వచ్చి మేము తన అమరవీరులకు దండం పెట్టుకునే దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి కంచెలు వేసిండంటే మార్పు మొదలైంది. కంచెలు తొలగిస్తాం, మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, ప్రజా పాలన చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ కంచెలు వేయాల్సి వస్తుంది? ప్రజాపాలన అని చెప్పేసి కంచెలన్నీ తీసేసిండు. అవి కాంగ్రెస్ వేసినాయి కాబట్టి తీసిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ కంచెలు వేసింది. ఎవరి మీద కక్ష? కక్ష ఎవరి మీద ఏంది? బాపు కేసీఆర్ మీద, తెలంగాణ ప్రజల మీద ఉన్నది. తెలంగాణ ప్రజల మీద కక్ష ఖచ్చితంగా ఉన్నది. అంతేనా? ఇప్పుడు మీరు కూడా చార్మినార్ ప్రాంతానికి ఓల్డ్ సిటీ బిడ్డవే కదా నువ్వు. ఇప్పుడు మొన్నటిదాకా అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండే, ఇంకా పోయి ఉంటుందో ఉండదో తెలియదు. ఉండదనే దానికి చెయ్యి పెట్టేటోడు మొగోడు లేడు, పుట్టడు. చార్మినార్ 400 సంవత్సరాల 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దాన్ని తీసేస్తా అంటాడు మరి. తీసేస్తా అనేటోడే గాయమైపోతాడు, వాడే ఉండడు. అంతేనా? అంతే. అట్లెట్లా అంటే ఆయన ఇష్టం ఉన్నట్టు చేయడం అంటే కాదు కదా. ఆయన 450 సంవత్సరాల తర్వాత బాపు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత గంగా జమున తహజీబ్ తీసుకొని వచ్చిండు. ఆ చార్మినార్ అంటే దానికి అర్థం అనేది తెలియదు రేవంత్ రెడ్డికి. అది తెలిసి ఉంటే మాత్రం అది తీస్తాను అనేది కాకుండా ఈ రోజు కాకతీయ తోరణం కూడా తీస్తా అనేది ఆయన ఆంధ్రాలో నుంచి పుట్టుకొచ్చినోడు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆంధ్ర చేతులలో గులాంగిరి చేస్తున్నాడు. ఢిల్లీకి గులాంగిరి అయిపోయింది, ఇప్పుడు ఆంధ్ర గులాంగిరి మళ్ళీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో తీసుకొని పోతున్నాడు కాబట్టి ఈ రోజు కేసీఆర్ బాబు ఏం చేసిండో దాని విరుద్ధంగా చేస్తా అంటాడు. మార్పు అదే ఆయన. అంతేనా? మార్పు ఏం లేదు. ఓ వైపు ప్రజలు మాకు కరెంట్ రావట్లేదు, విత్తనాలు దొరకట్లేదు, అక్కల్లో పెడుతుంటే ఈడేమో ఈడ సినిమా తీస్తున్నాడు. ఈడ సినిమా ఆయన అదే కదా, ప్రజలను వేరే దారి మరలిస్తున్నాడు. ఇక్కడ మనం ఆకలి దప్పులలో నీళ్లు లేవు, నిమ్మకాయలు లేవు, అవన్నీ ఏమి లేవు. అక్కడ అన్ని పంటలు ఎండిపోయినాయి, పంటలకు నీళ్లు లేవు, కరెంటు లేదు. 6 గ్యారంటీలు అయితే ఎప్పుడో కొట్టుకపోయినాయి, 6 కరువులో కొట్టుకపోయినాయి. అవి వానలు కూడా లేవు, ఏమంటే వచ్చిందో కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అన్నట్టు మళ్ళా ఒక నిదర్శనం చూపించిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో మళ్ళా ప్రజలకు అందరికి చూపించిండు. కాబట్టి ఈ రోజు మంచిగున్న దాంట్లో ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అందరము ప్రతి ఒక్కరు ఎట్లా అంటే రామరాజ్యంలో ఉంటుంటాం. ఇప్పుడు రావణ రాజ్యం స్టార్ట్ అయింది అంతే. మరి ఎట్లా ప్రజలు ఏమంటారు? ప్రజల వల్ల తీర్పు ఇప్పుడు అయిపోతుంది కదా. ఎంపీ తర్వాత చూడండి ఏముంటది. ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు వస్తాయి, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ లో ఉంటాడా ఉండడా, అదొక
పెద్ద ప్రశ్న గుర్తు. అంతేనా? అంతే కదా. ఏడి పోతాడు మళ్ళీ బీజేపీలో పోతాడు. వాషింగ్ పౌడర్ నిర్మా లేదు, ఇప్పుడు వాళ్ళ గురువు గారిని తీసుకొని వస్తున్నాడు కదా ఇక్కడ. వాళ్ళ గురువు గారిని తీసుకొని వస్తున్నాడు కాబట్టి గురువు గారు కూడా అలానే ఉన్నాడు కదా. గురువు గారు కూటమిలో ఉన్నాడు కదా. ఆ గురువు ఉన్నాడు కాబట్టి ఈ శిష్యుడు కూడా అలాగే కొట్టుకుపోతాడు. ఈ సందర్భంగా ఈ రోజు అంటే రేపు ఎట్లాగో మనకు ఏమంటారు దాన్ని జూన్ 2 కాబట్టి ఏమన్నా చెప్పదలుచుకుంటారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి మార్పు అంటున్నావు, ఆ మార్పు మళ్ళీ మేమే తీసుకొని వస్తాము. నువ్వు కాదు, మార్పు ప్రజలలో మార్పు ఉన్నది. ఇన్ని మాటలు, కళ్ళబుల్లి మాటలు, అన్ని తప్పుడు మాటలు వింటున్నావు కాబట్టి, తప్పుడు మాటలు చేసిండ్రు కాబట్టి ఈ రోజు ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ బాబు ఏవైతే కేసీఆర్ను ఎవరైతే కాకుండా చూడకుండా చేస్తానంటున్నావు, నువ్వే మట్టిన కొట్టుకొని పోతావు అంతే. ఏం పేరు మీ పేరు? ఆశాప్రియ. ఆశాప్రియ. ఓకే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మేము కంచెలు తొలగిస్తాం, కంచెలు ఎత్తేస్తాం అన్న కాడికి వచ్చి నుంచి ఈరోజు కంచెలే వేస్తాం, లేకపోతే ఇక వేరేది ఏముండదు అన్న కాడికి తీసుకురచ్చు. ఏమంటున్నారు జనాలు? అసలు జనాలు ఏమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే చూడండి, ఇక్కడ ఏముంటది అంటే ఆరంభ శూరత్వం అని ఒక మాట ఉంటది. అధికారంలోకి వచ్చినాం, కొత్త మురిపేం లెక్కన మేము కంచెలు తీసేస్తాం, తెలంగాణ ఏంది కేసీఆర్ గారు తెలంగాణలో దొరగా పాలించిండ్రు, మేము అట్లా కాదు ప్రజలకు అవైలబుల్ గా ఉంటామని చెప్పి నానా కథలు పడిండ్రు. ప్రజా దర్బార్ అని చెప్పిండు, 2 రోజులు ముచ్చట చేసిండు. కంచెలు తీసేసినాం, ప్రగతి భవన్ కాడ అని చెప్పి కక్షపూరితంగా ఏదో ప్రగతి భవన్ ని అదేదో దొరల పాలనగా దాన్ని కూలగొడతామనే లెక్కన ఆ మాటను తను ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నాడో ఆ మాట నిలబెట్టుకునికనే కంచెలు తీసేసిండు. కానీ 6 నెలల సీన్ అర్థమైంది. ఏం సీన్ అర్థమైంది? ప్రజలు తిరగబడతారు రాబాయ్, నాకు పరిపాలన శాత కాదు, కంచెలు లేకుంటే మళ్ళీ నన్ను కొట్టనీకి వస్తారు, అన్ని తరిమేస్తారని చెప్పి ఈ రోజు ఈ దాంతోన ఈ కంచెలు ఈ రోజు గన్ పార్క్ దగ్గర కూడా ఎందుకు వేసిండ్రు? ఇప్పుడు గన్ పార్క్ అంటే ఏందండి? అసలు గన్ పార్క్ అనే పేరు ఎందుకు వచ్చింది? అమరవీరులను వాళ్ళు అప్పుడు కాల్చి చంపిండ్రు, గన్తో కాల్చి చంపిండ్రు కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గన్నుతో కాల్చి చంపిండ్రు 369 బిడ్డల్ని. కాబట్టి మన తెలంగాణ బిడ్డల్ని ఉద్యమం కోసం చేస్తే ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపిండ్రు. ఆ చిహ్నం కొరకే దీన్ని పెట్టిండ్రు. సో ఈ రోజు వాళ్ళకే వ్యతిరేకత అవుతుంది. సో అంటే తమ నిరంకుశత్వాన్ని దాపెట్టుకోవడానికి, ప్రజల నుంచి కాపాడుకోవడానికి మళ్ళీ కంచెల్ని స్టార్ట్ చేసిండ్రు. ఏంది 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏదైతే ఒక పటిష్టంగా దేనికి దానికి అంటే ఎక్కడ పరిపాలన అక్కడ చేసుకున్నాలి, అంటే కంచెలు ఉండే దగ్గర కంచెలు ఉండాలి, ప్రజలకు అవైలబుల్ దగ్గర పరిపాలన సాగాలని చూసిండ్రు. ఇదేదో బిల్డప్ కి పోయిండు తప్ప 6 నెలలు ఆయనకు సీన్ సీతారు ఏమర్థమైంది? నాకు హామీలు అమలు చేయడం రాదు, ప్రజలు నా మీద తిరగబడతారు, సో కంచెలు వేసుకొని తనని తాను కాపాడుకోవాలనుకొని ఈ రోజు ఏం చేస్తున్నాడు? కంచెలు వేసి తనని తాను భద్రపరుచుకుంటున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేయాలి? నువ్వు అసెంబ్లీ ఏమంటారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి ఒర్రినంత ఈజీ కాదు పాలన. నీకు 6 నెలలు ఆయనకి ఏమర్థమైందంటే క్లారిటీ వచ్చింది, ప్రజలు తిరగబడతారు, నన్ను నేను కంచెలు వేపిస్తూ మళ్ళీ కాపాడుకుంటా అంతే. అదే ఓ వైపు జనాలు అక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీళ్లు లేక, కరెంటు లేక, విత్తనాలు దొరకక, వాళ్ళంతా ఇప్పుడు పాస్బుక్లు మళ్ళీ పెట్టేస్తా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాటలు, తర్వాత అధికారిక చిహ్నాలు ఇవేదో ముందటేసుకొని జనాల్ని మభ్యపెట్టించి మీడియా డైవర్టేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి తను ఉంటాడనే ఒక నమ్మకం లేదు. సో తను పోయే ముందల, తను దిగిపోయే ముందల తను ఇంతకు ముందు ఏమైతే మాట్లాడిండో అవన్నీ ఇప్పుడే చేసుకున్నాలే. తను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తన మార్క్ వేసుకొని పోవాలి. ఇదే మార్కు, దీనివల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు కదా. ప్రజలు సఫర్ అయితే తనకు ఎందుకండి? ప్రజలు సఫర్ అయితే రైతులు బాధపడిన రోజు రైతులతో పోతుండే, ఢిల్లీ పోకుండే, రైతులతో పోతుండే కదా. ఈ రోజు రైతులతో పోకుండా ఇవన్నీ ఎందుకు పెట్టుకొని కూర్చున్నాడు? తను ఉన్నంత వరకు, తను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, తను ఉన్నంత వరకు తను రేపన్నా నేను ముఖ్యమంత్రిగా ఈ పనులు చేసుకున్నా, కేసీఆర్ పెట్టినవన్నీ ఆనవాళ్ళు చూపిస్తా, కేసీఆర్ ఏం చేసినా దానికి వ్యతిరేకం చేస్తా, అంతే చేసి కేసీఆర్ వ్యతిరేకం చేస్తే జనం సఫర్ అవుతారు కదండి. జనం సఫర్ అవుతారని తను ఎన్నడూ పట్టించుకున్నాడు? ఒక్క రోజైనా జనం సమస్యల మీద మాట్లాడిండా? రెచ్చగొట్టిండు కానీ ఏ రోజైనా మాట్లాడిండా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడిండు? రెచ్చగొట్టి మాటలు. ఏమన్నాడు? బిచ్చం వేస్తున్నాడు రైతు బంధు కేసీఆర్, నేను వచ్చి 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇచ్చిండా? ఆ బిచ్చం వేయనికే కూడా నీకు 5 నెలలు పట్టింది. అప్పుడు కేసీఆర్ వారం రోజులు వేస్తే నీకు 5 నెలలు పట్టింది. ఆ బిచ్చమని నువ్వు ఏదైతే బిచ్చమని మాట్లాడినావో అదేనికే నీకు 5 నెలలు పట్టింది. 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఈ బిచ్చమే వేసిండు కదా. మరి బిచ్చం తీసుకున్నావు అంటే నువ్వు కూడా రైతులకు బిచ్చం వేసినావా ఇన్ని రోజులు? అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆయనకు పరిపాలన మీద సోయి లేదు. తన మార్క్ వేసుకున్నా నేను ముఖ్యమంత్రిని, నేను ఏలుతున్నా, చేసి చూపించి నేను ముఖ్యమంత్రిని అయినా, కేసీఆర్ ఏమేమి చేసినో కేసీఆర్ అన్ని నేను రివర్స్ చేసి చూపిస్తా అంటే కక్షపూరిత రాజకీయాలు. లేకుంటే ఆయనకి ఏం అవసరం ఇవన్నీ? ఇదే అంటుండండి. నేను 2 ఉంటాయి తెలంగాణ రాష్ట్రం సంబంధించి సాఫీగా నడుస్తున్నటువంటి వ్యవస్థ, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండే, చాలా మంది ఇష్టానుసారంగా గత ప్రభుత్వం మీద టీవీల ముందు డోర్లిర్రు, బయట ఇష్టానుసారంగా మాట్లాడిర్రు. ఈ రోజు వచ్చే వరకు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రశ్నిస్తే దాడులు,
లాస్ట్ ఒక పీక్ స్టేజ్ అనేది చంపుడు కాడికి వచ్చేసి ఒక సాక్షాత్తు ఒక మాజీ సైనికునికే కొల్లాపూర్లో. ఆ తర్వాత మొన్న ఒక నాయకులను చంపేస్తా ఉన్నారు, బైండ్ ఓవర్లు, కేసులు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఏమంటారు దానికి ఇబ్బందులు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది 6 నెలలకే ఎట్లయితే ఇంకా చాలా ఉంది కదా, మరి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆయనది ఏంటంటే, ఒకటి ఇన్ని రోజులు తను మభ్య పెట్టి రాజకీయాలు చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. తనకే నమ్మకం లేదు, తను ఇచ్చిన తను ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేదు. నోటికి వచ్చింది మాట్లాడిన 2 లక్షల రుణమాఫీ గానీ, రైతు బంధు గానీ, యూత్ డిక్లరేషన్ గానీ, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు గానీ, లేకుంటే చాలా రకాల మొత్తం 420 హామీలు ఆయన వస్తాడు అనుకోలే. ప్రజల్ని మభ్య పెడతాం, ఒక గ్యాదర్ చేసుకున్న సీట్లు అనుకున్నాడు, ముఖ్యమంత్రి అవుతాను అనుకోలేడు. అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిండు. సో ఏంది ఇప్పుడు అవన్నీ ప్రశ్నిస్తుంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? పరిపాలన చేయడానికి చేతనైతలేదు. ప్రశ్నించే ఒకటి దాడులు చేయాలి, లేకుంటే బెదిరియాలి, టాపిక్స్ ని డైవర్ట్ చేయాలి. నువ్వు రైతు బంధు అడిగితే ఇంకో ట్యాపింగ్ అని మాట్లాడతావు, లేకుంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటావు. కేసీఆర్ అప్పు చేసినందుకే కదా నువ్వు వచ్చినావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నిజం కేసీఆర్ అప్పు చేసిందనే మాట మీద వచ్చినావు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నావు? అదే సరే, ఇది అంతా మాట్లాడుకుందాం. తెలంగాణ ఉత్సవాలు రేపు చేస్తా ఉన్నారు, అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు. ఏమని చెప్తారు రేపు పొద్దున? అంటే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని చెప్తారా, లేకపోతే తెలంగాణ రైతు బంధు ఇచ్చి చాలా అన్యాయం చేసినని చెప్తారా, లేకపోతే కేసీఆర్ రైతు బీమా ఇచ్చి రైతులను అనవసరంగా మోసం చేసినని చెప్తారా, లేకపోతే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళందరికీ ఆడపిల్లలు మోసం చేసినని చెప్తారా? ఏం చెప్తారు రేపు? నాకు అది బాగా ఈగర్గా వెయిట్ చేయాలని ఉంది. అదే 1200 మందిని బలి తీసుకొని తెలంగాణ ఇచ్చినామని చెప్తాడు, తెలంగాణ తల్లి సోనియమ్మ అంటాడు. అంతకు మించి ఇంకేం లేవు. ఏమన్నంటే కేసీఆర్ ని తిడతాడు, లేకుంటే కేటీఆర్ అని తిడతాడు. ఏముంటారు తిడతానికి? ఏముంటది? తిడితే ప్రజలు రెచ్చిపోతారు కదా, టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఒకటి అర్థమైతే లేదు, తను చేసి చెప్పుకునికి ఏం లేదు. ఆ ఫ్రీ బస్సు తప్ప, అది గందరగోళమైన ఫ్రీ బస్సు, అది కూడా దాని నుంచి పూర్తి స్థాయిలో లాభం పొందాలి. సో అప్పుడు ఏమైతుంది? టాపిక్ ని డైవర్ట్ చేయాలి, పాత మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు, దాని మీద ఏం లేకపోయి దాన్ని నిరూపించే శక్తి లేదు నీకు. ఇదే శ్వేతపత్రాలు అంటివి, శ్వేతపత్రాలు చేసి ఏం చేస్తుంది? శ్వేతపత్రాలు అసెంబ్లీ రాష్ట్రం పరువు తీసి నీవు శ్వేతపత్రాలు అంటే, ఫోన్ ట్యాపింగ్ అంటే, లేకుంటే కాళేశ్వరం స్కామ్ అంటే, ఇన్ని నానా రకాలు మాట్లాడుతున్నావు కదా, దానిలో ఒక్కడన్నా ప్రూవ్ చేయాలి. అంటే ఏంది? రేపు కూడా ఏం చెప్తాడు కేసీఆర్? తను ఫస్ట్ చెప్పుకునేది ఒకటే, సోనియమ్మ వస్తుందో మనకు తెలియదు, వచ్చినా రాకున్నా వాళ్ళ భజన చేస్తాడు, ఢిల్లీ భజన చేస్తాడు, కాంగ్రెస్ తెచ్చింది, తెలంగాణ ఇచ్చిందే మేము, మా నుంచే వచ్చింది అని చెప్తాడు. రేపు అదే డబ్బా కొట్టుకొని వస్తాడు, ఎక్కతక్కైతే కేసీఆర్ సార్ని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ అన్న వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతాడు. దానివల్ల ఏమొస్తుంది అంటే దానికి ఇంకోటి లేదు మాట్లాడనికే. అంతే, ఏమైనా ఉంటే నా మాట్లాడనికే. మీరు చెప్పండి, ఆయన ఏం మాట్లాడుకుంటారు? రుణమాఫీ పరిగెత్తుకొని తెచ్చుకోండి అన్నాడు. మరి ఆ మాట చెప్పనీకి వస్తుందా? ఎన్నిసార్లు మాట దాటేసాయి. జనవరి అనే, ఫిబ్రవరి బాయే, మళ్ళీ మార్చి బాయే, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. ఎన్నిసార్లు నువ్వు మాటలు దాటేసి చెప్పట్లేదు. అంటే తనకు చేసి చెప్పినా ఏమున్నాయి? రైతు భరోసా ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఏమని చెప్తాడు? రైతు భరోసా ఇచ్చినా అంటాడు, కానీ రైతు బంధుని రైతు భరోసా ఇచ్చినా మాత్రం మాట్లాడాడు. 5 నెలలు వేసిండు, 5 నెలల పాటు రైతు బంధుని వేసిండు, దాన్నే రైతు భరోసా అంటున్నాడు. జనాలు అంత గుడ్డోళ్ళ? రైతు భరోసా 15,000, రైతు బంధు 10,000 అని తెలియదా జనాలకి? తెలుసు కదా. మహిళలకు 2,500 ఇచ్చినా అని చెప్పుకుంటాడా? తులం బంగారాన్ని మాట్లాడుతుంది. కేసీఆర్ 1,00,000 ఇస్తాను, నాకు తులం బంగారు యాడ్ చేసి ఇస్తాను. 7 తులం బంగారు చెప్పుకుంటాడు, ఇచ్చినా యాడ్ చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ చెప్పుకున్నంత ఈజీ కాదు కదా, వచ్చి ఉన్న చెక్కులే బౌన్స్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు అమరవీరుల స్తూపం రేపు పొద్దున ఆయన వచ్చి, ముఖ్యమంత్రి వచ్చేసి ఇక్కడ ఇది శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అదే సంపినోడు పిన్నం పెడతారంట చూడండి, అట్లుంది రేవంత్ రెడ్డి. ఎట్లుందంటే ఆయనకు కూడా తెలుసు ఇదే కాంగ్రెస్ పార్టీ చంపిందని తెలుసు. ఆయన్నే బలిదేవత అన్నాడు కదా. బలిదేవత 100,000 మంది ప్రాణాలు తీసుకొని బలి చేసింది, ఎన్నో నీచమైన పనులు చేసిన ఆమె సోనియా గాంధీ అని లైవ్ లో అన్నాడు. మరి రేపు వచ్చి ఏం చెప్తాడు? బలిదేవత కాదు, మనకిచ్చిన ఆ సోనియమ్మ దేవత అని చెప్తాడు. ఎందుకంటే అదే అంత ఆయన ఒక్కటే పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆయన దగ్గర చెప్పుకునికి ఏం లేదు. రాహుల్ గాంధీకి చేసినామని చెప్పుకున్నాడు, మొన్న వచ్చి అబద్ధాలు చెప్పిపోయిండు, 2,500 ఇచ్చినామని మాట్లాడిండు, రైతు భరోసా ఇస్తున్నామన్నాడు. సో తను చెప్పుకోవడానికి ఏమీ లేవు, తను అమలు చేసిన పథకాలు ఏమీ లేవు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. రేపు నేనేమంటున్నానంటే, రేపు చెప్తే బస్సు ఫ్రీ ఇచ్చినా అని చెప్పుకునే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి రేపు ఏం చెప్పుకుంటాడు? ఒకటే డప్పు, మళ్ళీ సోనియా గాంధీ డప్పు కొట్టాలి, రాహుల్ గాంధీ డప్పు కొట్టాలి, వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రు, 1000 మంది ప్రాణాలు
బలిదానం వల్లనే వచ్చిందని చెప్తారు కానీ ఆ బలిదానం ఎవరు చేసిండ్రో మాత్రం చెప్పడు 1000 మంది కేసీఆర్ తెచ్చలేడు 1000 మంది ప్రాణాలు పోయినందుకే వచ్చినాయట కానీ ఆ పోగొట్టింది ఎవరో మాత్రం చెప్పడు ఆ పోగొట్టిన వాళ్ళ కొరకు కొట్లాడింది కేసీఆర్ అని మాత్రం చెప్పడు ఎందుకు నమ్ముతారు రేవంత్ జనాలు నమ్మే పరిస్థితి లేదు ఆ విషయం మహబూబ్ నగర్ వాళ్ళకి కూడా తెలుసు తన సొంత నియోజకవర్గాలకు కూడా తెలుసు తను కాపాడుకోనికనే మొన్న 15 సార్లు పర్యటన చేసిండు ఒక్క ఎంపీ ఎలక్షన్ కి ఒక్క మహబూబ్ నగర్ లో 15 సార్లు గల్లీ తిరిగిండు మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నీకు గెలుచుకుని గల్లీ తిరగాలి 15-16 సార్లు రావాలన్నా నువ్వు అంటే తన భయం తనకు తెలుసు రైతులకు లోపలికి పోతే జాడిచి కొడతారు చీపురు కట్టలతోన ఆయనకు అంత లేదు ఒక్కసారి పల్లెటూరులో పోతే నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది ఎంత బిందెలు పెట్టుకొని మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఒకప్పుడు మొన్నటి వరకు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పల్లెల్లో నీళ్ళు వస్తలేవు 10 రోజులు అవుతున్నాయి నీళ్ళు వస్తలేవు ట్యాంకర్ల మీద ఎక్కి కొట్లాడుకుంటున్నారు మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఎందుకు అడుగుతలేరు కరెంట్ ఏమో రైతులకు ఎట్లా వస్తుందంటే ఇప్పుడు రైతులకు అవసరం లేదు కానీ మొన్నటి వరకు 3 ఫేజ్ కరెంట్ రాకుండా 2 ఫేజ్ కరెంట్ వచ్చేసరికి హై లో ఫ్లక్చుయేషన్స్ ఏమైంది మోటార్లు ఎగిరిపోయినాయి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు గల్లీలో తిరగడానికి ఆయనకు శాత కాదు ఇంతకుముందు పాదయాత్ర చేసింది కదా దమ్ముంటే ఇప్పుడు పొమ్మనండి ఇంతకుముందు వరి కంకులు పట్టుకొని గోధుమ కంకులు పట్టుకొని ఎవరు తిరిగిండ్రు కదా వాళ్ళు అప్పుడు ఇప్పుడు పొమ్మనండి పోతారా పోరు కదా కాదు సో వాళ్ళకు చేసింది ఏం లేదు రేపు జరిగేది ఒకటే జరుగుతుంది ఏంటంటే సోనియమ్మ డప్పు కొడతాడు ఎక్కతక్కైతే కేసీఆర్ సార్ని బీఆర్ఎస్ పార్టీని బంధనం చేస్తాడు ఓకే థ్యాంక్ యూ